ఏదంటే అమరావతి మునిగిపోయిందని, అది జరిగింది, ఇది జరిగిందని చెప్పేసి కూటమి ప్రభుత్వం మీద ఏదో ఒకలాగా నింద వేసేయాలి, ప్రజల్లో వాళ్ళ ఇంపాక్ట్ తుడిచిపెట్టేయాలని చెప్పేసి ఏదో ఒకలాగా దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఏం చేశారు అంటే రీసెంట్గానే ఎక్కడో కృష్ణమ్మ నుంచి మరి ఇది ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి కుప్పానికి నీళ్లు తెచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు జలహారతి ఇవ్వడం కూడా జరిగింది. దాని తర్వాత ఇప్పుడు కొంతమంది వైసీపీ పేటీఎం బ్యాచ్ ఏం చేస్తున్నారంటే ఆ జలాలు ఇప్పుడు లేవు, హంద్రీనేవా సుజల స్రవంతి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాంట్లోంచి నీళ్లు లేవు, నీళ్ళు అయిపోయినాయి, ఇంకిపోయినాయి అని చెప్పేసి మార్ఫుడ్ ఫోటోలు పెట్టి కొంచెం అంటే ప్రజల్లో దుష్ప్రచారం చేద్దామని చెప్పేసి నిర్ణయించుకున్నారు, పోస్టులు పెట్టారు. వైసీపీ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. తెలియని వాళ్ళందరూ ఏమనుకుంటారండి, అయ్యో ఇది నిజమేనా, చంద్రబాబు నాయుడు ఏంటి ఇలా చేశాడు, ఇలాగ తప్పుడు ప్రచారం చేసుకోవడానిక, హైప్ ఇచ్చుకోవడానిక, ప్రజలను పిచ్చోలు చేయడానిక నిజంగా అనుకుంటారు. కాకపోతే ఇది అబద్ధం అని చెప్పేసి కుప్పం సిఐ గారు సాక్ష్యాలతో సహా వీడియో చేయడం జరిగింది.